రైట్గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశ రాజధాని ఢిల్లీలో బీసీ రిజర్వేషన్ల పోరుకు హస్తం పార్టీ సమాయత్తమైంది. జంతర్ మంతర్ వేదికగా బిగ్ సైరన్ మోగనుంది. జతని అబాది ఇతని హస్సేదారి అనే రాహుల్ గాంధీ నినాదాన్ని ఆచరణలో పెట్టేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్టువిడకుండా ప్రయత్నిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు, విద్య, ఉపాధి రంగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు బిల్లులను పార్లమెంటులో ఆమోదించారని కోరుతూ రేవంత్ నేతృత్వంలో జంతర్ మంతర్లో ఇవాళ ధర్నా చేపట్టనున్నారు. ఇక రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే బిల్లులను శాసనసభలో ప్రవేశపెట్టి ఆమోదించారు. వాటికి ఆమోద ముద్ర వేయాల్సిన బాధ్యత ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంపై ఉంది. కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు జంతర్ మంతర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ధర్నా నిర్వహించనున్నారు. ధర్నాలో సీఎంతో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, బీసీ సంఘాల నాయకులు పాల్గొననున్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, వివిధ జిల్లాల నాయకులు ప్రత్యేక రైలులో ఢిల్లీ చేరుకున్నారు. ఇక ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగే ధర్నా సభాస్థలిని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, ఎంపీలు మల్లు రవి, సురేష్ షెట్కర్, విప్ ఆది శ్రీనివాస్ పరిశీలించారు. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి, ఢిల్లీలో బీసీ రిజర్వేషన్ల పోరుకు హస్తం పార్టీ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? బ్రహ్మణి ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం ధర్నా కార్యక్రమం నిర్వహిస్తారు. ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా పూర్తి. హైదరాబాద్ నుంచి ఇప్పటికే ప్రత్యేక ట్రైన్ తో పాటు చాలా మంది కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, బీసీ సంఘాల నేతలు, ఉద్యోగ సంఘాల నేతలు పెద్ద ఎత్తున కూడా ఢిల్లీలో చేరుకున్నారు. తెలంగాణలో విద్యా ఉద్యోగాల్లో స్థానిక సంస్థలో 42% రిజర్వేషన్లు బీసీలకు ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో 2 బిల్లులు ఆమోదించింది. రీసెంట్ గా ఒక ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చింది. దీన్ని కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగబద్ధ నిబంధనలతో తొక్కిపెట్టడంతో కూడా ఒకవైపు ఢిల్లీలో ధర్నాకైతే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే సంకల్పం చేసుకుని ఢిల్లీకి వెళ్ళింది. ఢిల్లీలో ఉదయం 11 గంటల సమయంలో ఈ ధర్నా కార్యక్రమం అయితే ప్రారంభమవుతుంది. ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ఈ ధర్నానైతే ప్రారంభిస్తారు. ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకు రాహుల్ గాంధీ వస్తే ప్రసంగిస్తారని చెప్పేసి కూడా తెలుస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీకి కాసేపు ఢిల్లీలో ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఒకవైపు దీనికి సంబంధించిన విషయంలో ఇప్పటికే పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మల్లు రవితో పాటు మిగతా వారందరూ కూడా ధర్నాకు సంబంధించిన ఏర్పాట్లను కూడా దగ్గరుండి పర్యవేక్షించారు. పెద్ద ఎత్తున కూడా పార్టీ క్యాడరు, బీసీ సంఘాల నేతలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం మరి కాసేపట్లోనే జంతర్ మంతర్ వద్దకు రానున్నారు. దీనికి సంబంధించి దేశంలో ఒకవైపు కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేస్తున్న సందర్భంగా మేము కులగణన చేస్తామని చెప్పి ఇచ్చినటువంటి హామీ మేరకు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి సర్కారు ఈ కులగణన పూర్తి చేసింది. దీనికి సంబంధించిన విషయంలో జిత్ని ఆబాది ఉత్ని ఇస్తేదారి ఎంతమంది మేమెంతో మాకంతా అనే వాటా సిద్ధాంతం ప్రకారం కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో దీన్ని ఒక దేశానికి ఈ రోల్ మోడల్ చేయాలని చెప్పేసి భావిస్తుంది. అందులో తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ప్రయోగ వేదికగా చేసుకొని దీన్ని ఒకవైపు అమలు చేయడానికి కోసం ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే రాష్ట్ర అసెంబ్లీలో మొత్తం కులగణన లెక్కల ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పేసి బిల్లులు తీసుకొచ్చారు. వాటిని గవర్నర్ వద్ద పంపితే గవర్నర్ వాటిని రాష్ట్రపతి వద్ద పంపారు. రాష్ట్రపతి వద్ద అవి పెండింగ్ లో ఉన్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి బీసీ రిజర్వేషన్ల పైన 9th షెడ్యూల్ పెట్టాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పోరుబాట పట్టింది. అందులో భాగంగా ఢిల్లీకి వెళ్లి ఈ రోజు జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహిస్తారు. రేపు రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోరారు. రేపు రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఇస్తే రాష్ట్రపతిని కలిసి ఒక వినతి పత్రం ఇవ్వాలని చెప్పేసి త్వరగా బిల్లులు ఆమోదించాలని చెప్పేసి కోరనున్నారు. రాష్ట్రపతి అనుమతి ఒకవైపు అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ఒక ర్యాలీగా రాష్ట్రపతి భవన్ వెళ్లాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఈ రోజు ధర్నా కార్యక్రమానికి ఇండియా కూటమికి సంబంధించిన పార్టీలు కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. పెద్ద ఎత్తున కూడా కాంగ్రెస్ పార్టీ దీనికి సంబంధించినటువంటి విషయంలో భారీగా ఏర్పాట్లయితే జంతర్ మంతర్ వద్ద ఏర్పాట్లయితే చేస్తున్నారు. 11 గంటల సమయంలో ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ఈ ధర్నా కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని తెలుస్తుంది. బ్రాహ్మణి. రైట్ స్వామి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.